మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము ప్రార్థన ఎందుకు చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. చాలామంది దైవ సేవకులు కావచ్చు, లేకపోతే మందిరంలో చెప్పే వాళ్ళు కావచ్చు, లేకపోతే విశ్వాసులు కావచ్చు, అందరి మధ్యలో అందరు చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రార్థన చెయ్యి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా మనకి ఏం చెప్తారంటే, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చేయాలి ప్రార్థన, అసలు ప్రార్థన అంటే ఏంటి అని కనుక మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడేది, లేకపోతే దేవునితో మన యొక్క సమస్యలను చెప్పుకునేది ప్రార్థన. ఈ ప్రార్థనలో జనరల్గా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రార్థన ద్వారా మనం పాపాన్ని ఒప్పుకోవచ్చు, అదేవిధంగా దేవుణ్ణి స్తుతించవచ్చు, అదేవిధంగా మనకున్న అవసరాలను కూడా చెప్పవచ్చు. జనరల్గా అన్ని విషయాలు కలిపి మనం చేస్తూ ఉండేదాన్ని ప్రార్థన అంటాం. ఈ ప్రార్థన దేనికోసం చేయాలి అంటే, ఇది మన యొక్క విశ్వాస జీవితాన్ని లేదా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి అంటే మన కోసమే. దేవుడు కానీ ఎవరైనా సరే ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రార్థన చేయడం ద్వారా మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంది. ప్రార్థన చేయకపోతే మనలో అవిశ్వాసం వచ్చి కూర్చుంటుంది. ప్రార్థన చేయకపోతే మనలో నిరుత్సాహము, నిస్పృహలు వచ్చి కూర్చుంటాయి. ప్రార్థన చేయకపోతే దేవునితో సహవాసము ఉండదు. ప్రార్థన చేయకపోతే మన యొక్క ఆత్మీయ జీవితము ఎండిపోతూ ఉంటుంది. ప్రార్థన చేయకపోతే మనము దేవుని బిడ్డలుగా మనం అనిపించుకోలేము. కాబట్టి ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థించకపోతే దేవునికి ఏమన్నా అవుతుందో, లేకపోతే దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా, దేవుడు నేను ప్రార్థన చేస్తేనే దేవునికి అవసరము, లేకపోతే నా ప్రార్థన ఇట్లా ఉండాలి అని చెప్పేసి చాలామంది ప్రార్థన విషయంలో కొంత పొరపాటు పడుతూ ఉంటారు. నిజానికి దేవుడు మనల్ని ఎందుకు ప్రార్థన చేయమని చెప్పారు అంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మాటలు నీ హృదయంలో ఉన్న సమస్తాన్ని తెలియచేస్తూ ఉంటాయి. ఎవరి యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారం వస్తూ ఉంటాయి కదా. అలాగే మనం ప్రార్థించేటప్పుడు మన హృదయంలో ఉన్న భారమంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ప్రార్థించేటప్పుడు మన యొక్క మాటలు ప్రతిరోజు ఒకే విధంగా వస్తున్నాయా, లేకపోతే కొత్తగా మనం ప్రార్థిస్తున్నామా అనే విషయాన్ని కనుక ధ్యానం పెడితే మనము తప్పకుండా మన యొక్క ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది, మన విశ్వాస జీవితము ఎంతగానో మెరుగుపడుతుంది. దీనికోసం మనము ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కూడా మన ప్రార్థనను ఆలకించి మనకు కావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తాడు. అంటే ప్రార్థన చేయకపోతే దేవుడు ఇవ్వడా అంటే, దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన యొక్క సర్వంతరమైన, ఆయన సార్వభౌమ అధికారం గలవాడు. ఈ సృష్టి మొత్తం చేసిన దేవుడు కదా ఆయన. ఆయనకి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే తప్పకుండా మన నుంచి ఆయన కోరుకునేది కొంచెము నా మీద, లేకపోతే ఒక అటెన్షన్ ఉండాలి నా పట్ల అని కోరుకునే దేవుడు. అంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మనిషిని, మనిషి కూడా నా వైపు తిరగాలి అని కోరుకునే వ్యక్తి. నన్ను కూడా ప్రేమించాలి, నేను వాళ్ళు ప్రేమించకపోయినా నేను ప్రేమించి వాళ్ళ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషుల యొక్క హృదయంలో ఉండి వాళ్ళ యొక్క కోరికలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు నేను నెరవేర్చాలి, ఒక మంచి జీవితం అనుగ్రహించాలి, దానికి గాను మానవుని యొక్క అనుమతి కావాలని చెప్పి దేవుడు కోరుకునే వ్యక్తి. కాబట్టి మన నుంచి దేవుడు ప్రార్థనను అంగీకరిస్తాడు, కోరుకుంటాడు. అంతేగాని ప్రార్థన చేయకపోతే దేవుడు శిక్షిస్తాడనో ఇంకోటి కాదు. కానీ ఇది ఒక పూరితమైన ఒక నిబంధన. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు తడితే నేను తీస్తాను, నువ్వు గనక అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు నేను ఇస్తాను అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ముందు నీ దగ్గర నుంచి ఒక అనుమతి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. నువ్వు గనక ఇలా చేస్తే నేను ఏదేం చేస్తా, నువ్వు నా కోసం ఇలా చేస్తే నేను ఏదేం చేస్తా అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ప్రేమతో మనతో మాట్లాడతాడు. మనం అంగీకరించి
నేను ప్రార్థన చేయాలి అని చెప్పి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఉంచాడు. ఏ సమయంలో సరే మనం ప్రార్థన చేయవచ్చు. పలానా సమయమే అని ఏమీ లేదు. మనము ఎక్కడికి వెళ్తున్నా, పని చేస్తున్నా, ఎక్కడున్నా సరే ప్రార్థన చేసుకోవచ్చు. అంతేకాదు సమయము అసమయం అనేది లేదు. మిడ్ నైట్ 1 గంటకు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా వింటాడు. అంతేకాదు మనం ఎలా ప్రార్థన చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మోకరించి చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, కావాలంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. అంటే మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న భారాన్ని బట్టి మనం చేసే ప్రార్థన. చాలామంది బైబిల్ గ్రంథంలో గోనె పట్ట కట్టుకొని ప్రార్థించారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. కారణం ఏంటంటే ఆ సమస్య అంత గొప్పది, అంత పెద్దది. కొంతమంది నార్మల్గా ప్రార్థన చేశారు, అది జనరల్. కాబట్టి ఉన్న సమస్యను బట్టి, ఉన్న మన యొక్క పరిస్థితిని బట్టి మనం మోకరించాలా, చేతులెత్తి ప్రార్థించాలా, లేకపోతే ప్రయాణిస్తూ ప్రార్థించాలా, పనిచేస్తూ ప్రార్థించాలా అనేది మన యొక్క వ్యక్తిగతము. అది ఎవరి యొక్క ఫోర్స్ కాదు. దేవుడు కూడా ఏమి దీనిలో బలవంతం చేయడు. కానీ నీ మనసుకు ఎలా నచ్చితే అలా మనం ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏది ఏమైనా సరే ప్రార్థన చేయకపోతేనే మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా నష్టం ఉంటుంది, మన ఆత్మలో కృంగుదల వస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇందుకే మనం ప్రార్థన కలిగి ఉండాలని పదే పదే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు ప్రతి అవసరాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి సంతోషపెడదాం, మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.